ఎన్నికల తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు కూడా రుచి చూపిస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఒక్కరిని కూడా వదిలేదు. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఈ బెదిరింపులు దిగడం ఎలా అర్థం చేసుకోవాలి? అదొక పాట ఉంటుందండి, అంతా నా ఇష్టం అని చెప్పేసి ఒక పాట ఉంటుందన్నమాట. ఎడాపెడా ఏమి చేసినా అడిగేది ఎవడరా నా ఇష్టం అని చెప్పేసి అందులో లిరిక్స్ ఉంటాయి. సో వీళ్ళ బరితెగింపు ఆ పాటని యాజ్ ఇట్ ఈస్గా మనకు గుర్తు చేస్తుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన మంత్రుల మొత్తానికి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మిగిలిన అందరూ ఓడిపోయారు. అయినా ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిలో కనీసం మాత్రం రియలైజేషన్ లేదు. ఈ ఒక్క పెద్దిరెడ్డికే నాకు తెలిసినంత వరకు సుమారు 4 నుంచి 5 లక్షల కోట్ల అవినీతి అక్రమ సంపాదన ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి వీల్లేదు. తన నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వీల్లేదు. తన నియోజకవర్గంలో ప్రజల వ్యక్తిగత ఆస్తులకి భద్రత లేదు. ఆఖరికి తాను ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా తన అనుయాయుల చేత మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డు రూమ్ దగ్ధం చేయించిన ఆరోపణలు కూడా వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడు. ఈయన పుంగనూరు నియోజకవర్గంలో చేయని పాపాలంటూ లేవు. గత 5 సంవత్సరాలలో అయితే ఆల్మోస్ట్ అడవిని ఖాళీ చేశారు వీళ్ళు. ఈ విధమైన ఒక బరితెగింపు దోపిడీకి పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరిస్తున్న తీరు చూస్తే వీళ్ళ వైఖరిలో మార్పు రాదు. వీళ్ళు ఇంటర్నేషనల్ అన్నమాట. వీళ్ళ దోపిడీ అక్కడ కూడా వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. ఈ విధమైన అక్రమాలకి, అరాచకాలకి, దాడులకి, దౌర్జన్యాలకి, అవినీతికి పాల్పడ్డ నాయకుల్ని ఇంకా ప్రజా జీవితంలో ఇంత స్వేచ్ఛగా వాళ్ళని మసగలిగే వెసులుబాటు కల్పించడం అనేది ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఏపీలో ఎవరు లేరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నంబర్ 2 స్థానాన్ని భర్తీ చేశారు. అయితే ఆయన అటవీ భూమిని ఆక్రమించడమే కాకుండా విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ అక్కడ కట్టుకున్నారు. అది మా పని వాళ్ళ కోసం కట్టామంటూ ఆయన బుకాయిస్తా ఉన్నారు. బేసిక్ గా పని వాళ్ళ కోసం ఇలాంటి ఫామ్ హౌస్ నిర్మిస్తారని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుజిత్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫామ్ హౌస్ నిర్మించారు, అది పని వాళ్ళ కోసం అంటూ చెప్తున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళ సమన్వయ కమిటీ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి నెక్స్ట్ సీఎం జగన్ అవుతారు, మీ భరతం పడతాం, కబడ్దారు మీ అంతు చూస్తూ ఉంటున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజానికి మీరు ఇందాక మాట్లాడినట్టు అది బుకాయింపు కాదండి, దాన్ని ఏమంటారంటే బరితెగింపు అంటారని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవడైనా సరే, అది చిన్న స్థాయి గ్రామ స్థాయి లీడర్ దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత వరకు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ప్రజాక్షేత్రంలో మనం ఉంటున్నాం, మనం ఈ విధంగా ప్రవర్తించినా మాట్లాడినా ఇది వేరే రకంగా ప్రజలు తీసుకుంటారు కదా అనే భయం లేకపోవడం, వీటన్నిటిని ఏమంటారంటే బరితెగింపు అంటారన్నమాట. మా ఇష్టం, మా చేతిలో అధికారం ఉంది, మేము ఎంతైనా దోచుకుంటాం, మమ్మల్ని ఎవడు అడిగేది. అదొక పాట ఉంటుందండి, అంతా నా ఇష్టం అని చెప్పేసి ఒక పాట ఉంటుందన్నమాట. ఎడాపెడా ఏమి చేసినా అడిగేది ఎవడరా నా ఇష్టం అని చెప్పేసి అందులో లిరిక్స్ ఉంటాయి. సో వీళ్ళ బరితెగింపు ఆ పాటని యాజ్ ఇట్ ఈస్గా మనకు గుర్తు చేస్తుంది. నేను ఏమైనా చేస్తా, నాకు అడ్డం వచ్చినోడిని నరుక్కుంటూ అయినా వెళ్ళిపోతాను అని చెప్పేసి మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు అంటే చేశారు, అది అందరు చూశారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయాక అంటే రీసెంట్ గానే గవర్నమెంట్ ఫామ్ అయింది, 8 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా అదే టెంపో అదే బెదిరింపులను మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? యాక్చువల్గా మీరు అందరూ కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని పిలుస్తారు, కానీ మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముద్దు పేర్లు ఉన్నాయి. ఏంటి ఆ ముద్దు పేరు? ఒకటి పాపాల పెద్దిరెడ్డి అని చెప్పేసి. ఎందుకంటే ఈయన పుంగనూరు నియోజకవర్గంలో చేయని పాపాలంటూ లేవు. పుంగనూరు నియోజకవర్గంలో పాడి రైతులు ఎంత ఉసురు పోసుకున్నాడంటే ఈయన పాడి రైతులు వేరే డైరీలకు పాలు పోయకూడదండి. ఈయనకు సంబంధించినటువంటి డైరీ శివశక్తి అని ఒకటి ఉంటుంది, దానికి మాత్రమే పోయాలి, అది కూడా ఈయన చెప్పిన రేటుకే పోయాలి. అవునండి, ఇప్పుడు 2025 సంవత్సరంలో మనం ఉన్నాము. ఎక్కడండి లీటర్ పాలు 18 రూపాయలకు వస్తాయి?
ఏది తీసుకురండి. కానీ ఈ పాపాల పెద్దిరెడ్డి పుంగనూరులో పాడి రైతుల్ని బెదిరించి హింసించి వాళ్ళను వేరే డైరీలకు పాలు పోస్తే మీ కొంపలు తగలబెట్టేస్తాం, మీ ప్రాణాలు తీసేస్తామని బెదిరించి ఊళ్ళను నాశనం చేసి వాళ్ళను గ్రిప్పులో పెట్టుకొని వాళ్ళను బెదిరించుకొని ఒక ఉన్మాదపు పరిపాలన అక్కడ చేసుకుంటూ వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటున్నాడు. అదొకటేనా? ఈయన దోచుకుంది ఏముంది? ఇప్పుడు నిజానికి రాయలసీమలో శేషాచలం అడవులు అనేది విరివిగా ఉంటాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే కడప, చిత్తూరు జిల్లాలలో శేషాచలం అడవులు వ్యాపించిపోయి ఉన్నాయి. శేషాచలం అడవులు అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఎర్రచందనం. సో ఈ ఎర్రచందనం ఈయన చేసినటువంటి దోపిడీ అంతా ఇంత గత 5 సంవత్సరాలలో అయితే ఆల్మోస్ట్ అడవిని ఖాళీ చేశారు వీళ్ళు. నాకేం తెలియదు, పచ్చపత్రికలు, పసు పార్టీ, తెలుగుదేశం నా మీద బురద జల్లుతున్నాయని చెప్పేసి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళిద్దరు సాంప్రదాయని శుద్ధపూసని లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఎంతటి అమాయకంగా కనపడతారంటే అసలు వాళ్ళ ఫేస్లు మీరు కనుక ఒకసారి చూసినట్లయితే రామచంద్రారెడ్డి ఎప్పుడు చూసినా ఏదో ఒక మాలలో ఉంటాడనమాట. ఎవరైనా బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకోవాలి, అబ్బా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత శాంతిపరుడు, ఎంతటి సుందర వదనుడు, ఎంత ప్రశాంతమైనటువంటి మనిషిని పట్టుకొని ఇన్ని అభాండాలు ఈయన మీద వేస్తున్నారా అన్నట్టు ఉంటాడు. కానీ ఈయన చేసేటువంటి దుర్మార్గాలు, నీచాలు, నికృష్టాలు, ఈయన అసలు మనిషి జన్మమెత్తడం కూడా నిజానికి చెప్పాలంటే కనుక అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఆ పదం వాడకూడదు కూడా. బట్ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు పుంగనూరు నియోజకవర్గాన్ని గోడు పోయించుకుంటున్నారండి ప్రజల దగ్గర. అదే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వేమారెడ్డి గారు, అంటే వేమన శతకం కర్త, ఆయన వేమన శతకాలు రచించారు, అద్భుతమైనవి. అంటే ఆ వేమన గారు, అంటే వేమారెడ్డి అని పేరు. అయితే ఆయన చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నారు, కానీ ఈయన ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని చెప్తున్నారు. అలాగే దాన ధర్మాలు చేయడంలో ఎముకలను చేయని కూడా కొంతమంది అతని అభిమానులు చెప్తా ఉన్నారు. చిత్తశుద్ధి లేకుండా మీరన్నట్టు పాపాలు చేస్తూ ఇలాంటి దాన ధర్మాలు దేవుడు వీటిని పుణ్యాలుగా పరిగణిస్తారంటారా? చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలరా అని చెప్పేసి వేమన శతకంలో రాసినట్టు వాస్తవం మీరు అన్నది కూడా. ఎప్పుడైనా కానీ మన ఆత్మశుద్ధి లేనప్పుడు, చిత్తశుద్ధి లేనప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శివమాలలు ధరించినా, ఎన్ని గోవిందమాలలు ధరించినా, ఎన్నిసార్లు అయ్యప్ప మాల ధరించేసి శబరిమల కొండెక్కొచ్చిన ఏ ప్రయోజనము ఉండదనే విషయం మనలాంటి సామాన్యులైతే పరిగణిస్తారు. కానీ అటువంటి బరి తెగించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకేంటంటే అవుట్ ఫోకస్ ఎక్కువ కావాలి. మనము జనాలకి ఏ విధంగా కనపడుతున్నాం? ప్రశాంతంగా కనపడుతున్నామా? మంచిగా దైవభక్తితో కనపడుతున్నామా? ఇంతే చాలు. లోపల మనం ఎన్ని నీచమైన పనులు చేసినా, ఎన్నిటి దుర్మార్గాలు చేసినా అవన్నీ బయటికి కనిపించకుండా ఉంటే చాలు అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తుంటారు అన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీని చూసుకోండి మీరు, ప్రతి జిల్లాలో ఇటువంటి తిమింగలాలే ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు ఒక అవినీతి తిమింగలం అయితే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ అవినీతి తిమింగలానికి అమ్మ మొగుడు. వీళ్ళ దోపిడీ అంతా ఇంత ఉండదండి. ఎంతటి దోపిడీ అంటే సుమారు ఈ ఒక్క పెద్దిరెడ్డికే నాకు తెలిసినంత వరకు సుమారు 4 నుంచి 5 లక్షల కోట్ల అవినీతి అక్రమ సంపాదన ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది నిజమని కూడా నేను భావిస్తాను. ఎందుకంటే వీళ్ళ దోపిడీ ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం కాలేదు. వీళ్ళ దోపిడీ కర్నూలు నుంచి, కడప నుంచి, విశాఖపట్నం నుంచి, పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, దేశం మొత్తం మీద, దేశంలోనేనా వీళ్ళు ఇంటర్నేషనల్ అనమాట. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు, ఉగాండాకి వెళ్ళిపోయారు. వీళ్ళ దోపిడీ అక్కడ కూడా వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ వీళ్ళు. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ నాయకులకి, కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి ఆయన ఈ బెదిరింపులు దిగడం ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మా మీద ఎగిరిపడుతూ ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త అంతూ చూస్తామన్న రీతిలో ఆయన నిన్న బెదిరియడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎందుకు దూరం అయింది? ఇవాళ వైసీపీ పార్టీ ఎందుకు ఓటమి చెందింది? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయింది? ఆ రోజు కన్ను మిన్ను కానరాకుండా అధికారం వ్యవస్థల చేతిలో ఉన్నాయి కదా అని చెప్పని, నియోజకవర్గాలు మాకు ఒక సామంత రాజ్యాలు అన్నట్టుగా ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రం నాకు ఒక వీరభోజ్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ నాయకులందరూ కూడా వాళ్ళు ప్రదర్శించిన విశృంఖలత్వ పర్యవసానమే ప్రజల్లో ఒక రకమైన ఏవగింపు పెరిగి మొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన ఓటమి వాళ్ళు కట్టబెట్టారు. ఆ విషయాన్ని రిలీజ్ అవ్వకుండా మరొకసారి మాకు అధికారం వచ్చినా కూడా మేము ఈ దౌర్జన్యకాండే కొనసాగిస్తామని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక్కడ గమనించుకుంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, మిగిలిన మంత్రుల మొత్తానికి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మిగిలిన అందరూ ఓడిపోయారు. అయినా ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిలో కనీసం మాత్రం రియలైజేషన్ లేదు. ఆయన మేము గతంలో చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మన్నన పొందుతాం, ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతామని చెప్పని, ప్రజాస్వామ్యయుతమైన రాజకీయాన్ని ఎంచుకుంటానని చెప్పని చెబితే ప్రజల పరిగణలోకి తీసుకుంటారు తప్ప మరొక్కసారి కూడా మేము దౌర్జన్యాన్ని కొనసాగిస్తాం,
మరొకసారి కూడా తెలుగుదేశం వారిని కట్టడే చేస్తామని చెప్పని బెదిరింపులకు దిగుతుంటే ప్రజలు ఎంత ఘోరవటం ఎదురైనా కూడా మీ వైఖరిలో మార్పు రాదు, మీ వ్యవహార శైలి ఇలాగే కొనసాగుతుందని చెప్పని ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఒకసారి అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం ఎలా జరిగింది అనేది కూడా మనం గుర్తు చేసుకున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే తంబళపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీగా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. అంటే వారి కుటుంబంలోనే కీలక స్థానాల్లో 3 వ్యక్తులు ప్రజల చేత ఎన్నిక కాబడి ఉన్నారు. వారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలు కనీస మాత్రపు రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకునే స్వేచ్ఛ, వెసులుబాటు ఆ నియోజకవర్గాల పరిధిలో రాజకీయ పక్షాలకి దక్కనివ్వాల. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా చూసాం మనం. బలవంతపు ఏకగ్రీవాలు. ఎవరైనా ధైర్యం చేసి అక్కడ తమ పార్టీల తరఫున నామినేషన్ ఇవ్వాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు, గంజాయి కేసులు ఇరికిస్తామని చెప్పిన బెదిరింపులు, నామినేషన్ వేసిన వాళ్ళని బలవంతపు విత్డ్రాయల్స్, నామినేషన్ పత్రాలు వేయనీయకుండా చించేసి దౌర్జన్యం చేసి దాడులు చేసి ఒక రకమైన బేతాహ వాతావరణం సృష్టించి మేము జిల్లాలము ఏకగ్రీవాలు చేసేసుకున్నాము అని చెప్పని ఒక ఆర్భాటపు ప్రచారం చేసుకున్నారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్ని అపాయసం పాలు చేస్తున్న సందర్భంలోనే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన భూ దోపిడీ, అలాగే అటవీ అండ్ మైనింగ్ మినిస్టర్ గా కొనసాగిన ఆయన ప్రకృతి వనరులు అడ్డగోలుగా లూటీకి సహకరిస్తూ వచ్చారు. ప్రకృతి గురించి మనం మాట్లాడుకుంటే అటవీ భూములు ఆక్రమించడమే కాకుండా పని వాళ్ళకి ఆ ఫామ్ హౌస్ కట్టించేంత పెద్ద మనస్సు పెద్దిరెడ్డి గారికి ఎలా వచ్చింది సార్? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఆయన ఏం చెప్తా ఉన్నారు అని అంటే, తన ద్వారా ఆక్రమణ జరిగాయి అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న అటవీ భూముల్లో నిర్మాణం జరుగున్న భవంతి ఫామ్ హౌస్ లో పనిచేసే పని వాళ్ళ కోసం కట్టించామని చెప్తున్నారు. అంటే నేను చాలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ మెయింటైన్ చేసే చాలా బోల్డ్ మెంటాలిటీ ఉన్న నాయకుడిని, నా దగ్గర పనిచేసే వాళ్ళ కోసమే భవంతులు కట్టించానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించుకుంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో సెప్టెంబర్ 9, 2023లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన తర్వాత ఆయనకి సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 5-6 కార్యకర్తలు కుప్పం నియోజకవర్గం వరకు సైకిల్ యాత్ర చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పట్ల నిరసన వ్యక్తం చేయాలి అనే ఒక ఆలోచనతోటి, ఈ ప్రాంతంతో పరిచయం లేదు, ఇక్కడ సంస్కృతి భాషతో కూడా సంబంధం లేని వ్యక్తులు, వారు శ్రీకాకుళం జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు సైకిల్ యాత్ర ద్వారా కుప్పం పర్యటనకు వస్తూ మార్గ మధ్యంలో పొంగనూరు నియోజకవర్గ పరిధిలో టీ తాగడానికి సైకిల్ దిగారు. వాస్తవంగా వాళ్ళ సైకిళ్ళకి తెలుగుదేశం జెండాలు కట్టున్నాయి, వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా యాత్ర చేస్తా ఉన్నారు. మార్గ మధ్యంలో వాళ్ళు ఆగిన పాపానికి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుయాయులు వాళ్ళని అడ్డగించి, ఎవడ్రా మీరు ఎల్లో షర్ట్లు వేసుకొని సైకిల్కి జెండాలు కట్టుకొని మా నియోజకవర్గ పరిధి గుండా మీరు వెళ్తారా, ఎంత సాహసరా మీకు అని చెప్పని నడి రోడ్డులో, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గ పరిధిలో ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు సంబంధించిన కార్యకర్తలు కనీసం సైకిల్ మీద కూడా వెళ్ళడానికి వీల్లేని దుస్థితి కల్పించారు. ఒక రకమైన నియంతృత్వాన్ని ప్రదర్శించారు. నడి బజార్లో వాళ్ళ షర్టులు ఇప్పించి రోడ్డు మీద నుంచోబెట్టి ఆ ఎల్లో షర్టుల స్థానంలో వాళ్ళు వేరే షర్టులు వేసుకుంటే కానీ అక్కడి నుంచి కదలనే వాళ్ళ సైకిళ్లకున్న జెండాలు పీకి కింద పడేసి వాళ్ళ చేతే కాళ్ళతో తొక్కిచ్చారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి రాజకీయ పక్షాల పట్ల రాజకీయపరమైన వైరుధ్యాలు ఉండటం చూసాం, కానీ ఒక రకమైన శత్రుభావన, ఒక రకంగా విద్వేషాలు పెంచే వ్యవహారాలు కనపరిచారు. ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వారు స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కూడా అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లానే, అక్కడ నుంచి 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. అటువంటి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని ఒక రాజకీయపరమైన కార్యక్రమం పెట్టుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంతగా విధ్వంసానికి గురయ్యాయనే అంశాన్ని విశదీకరించి చెప్తూ ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ జిల్లాలో పర్యటించడానికే వీల్లేదు అని చెప్పని తంబళపల్లి నియోజకవర్గం అంగళ గ్రామం దగ్గర చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకొని ఆయన మీద రాళ్లదాడి చేసి, ఆ రాళ్లదాడి చేసిన సందర్భంగా ఆయనకి రాళ్లదాడికి ఆయన గురి కాకుండా ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ తోటి ఆయనకి రక్షణ కవచం లాగా నిలబడ్డది మనం అందరం టీవీలో చూసాం. కానీ ఆయన మీద రాళ్లదాడి చేసి మళ్ళీ ఆయనే హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పని సెక్షన్ 307 కేసు బుక్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సాగి పొంగనూరు బైపాస్ గుండా పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ వైసీపీ శ్రేణులు, పోలీసులు ఆయన అడ్డుకుని అక్కడ చెలరేగిన ఘర్షణలో 700 మంది తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం స్థానిక ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఎలియాస్ చల్లా బాబు గారు, ఆయనతో సహా ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారితో సహా 2 నెలల పాటు జైలు పాలు చేసిన తీరు చూసాం మనం. అంటే తన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి వీల్లేదు, తన నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వీల్లేదు, తన నియోజకవర్గంలో ప్రజల వ్యక్తిగత ఆస్తులకి భద్రత లేదు, ఆఖరికి తాను ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా తన అనుయాయుల చేత మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డు రూమ్ దగ్ధం చేయించిన ఆరోపణలు కూడా వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా
ద్వారా మద్యం సరఫరా చేసిన డిస్టిలరీస్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నట్టుగా వార్తలు వింటున్నాం మనం. కాబట్టి ఇక్కడ ఆర్థిక అవకతవకలకి, భూ ఆక్రమణలకి, అటవీ సంపద కొల్లగొట్టడానికి, అటవీ భూముల ఆక్రమణకి, మైనింగ్ వనరుల్ని అడ్డగోలుగా దోచుకున్న దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డ ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ కి పాల్పడ్డ సందర్భంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆ ఫిర్యాదులు వచ్చి ఆయన ఆ నియోజకవర్గాన్ని పర్యటించిన సందర్భంగా తన శ్రేణులతో ఆయన యూనివర్సిటీ ప్రెమిసెస్కి వెళ్తే అప్పుడు అక్కడ అక్రమ గ్రానైట్ క్వారింగ్ చేస్తున్న వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ విధమైన ఒక బరితెగింపు దోపిడీకి పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల చేత ఏవగింపుకు ఎందుకు గురయ్యామనేది రియలైజ్ అవ్వకుండా, పునఃపరిశీలన చేసుకోకుండా మళ్ళీ తిరిగి మేమే అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం శ్రేణుల తాట తీస్తామనే రకంగా బెదిరిస్తున్న తీరు చూస్తే వీళ్ళ వైఖరిలో మార్పు రాదు. వయసు పెరిగినా ఆ వయసుకు తగిన హుందాతనం గాని, పెద్దరకం గాని, అతని పేరులోనే పెద్దిరెడ్డి గాని అసలు అతని నైజంలో ఆ పెద్దరకం లేదనేది చాలా స్పష్టమవుతా ఉంది. సార్, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. కళ్ళ కట్టినట్టుగా ఆయన దుర్మార్గాలు, దోపిడీలు, బెదిరింపులు మనం చూస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల పట్ల ఉదాసీనత వ్యవహరిస్తుందా అంటే 100కి 100 పాళ్ళు. ఎందుకంటే ఈ ఆరోపణ సగటు తెలుగుదేశం శ్రేణి నుంచి వ్యక్తమవుతా ఉంది. ఆ రోజు వాళ్ళ అధికార హయాంలో వీళ్ళ దౌర్జన్యాలకు గురయ్యాం, ఈ రోజు వాళ్ళని ఓడించి కూర్చోబెట్టిన సందర్భంలో కూడా వాళ్లే బెదిరిస్తా ఉన్నారు. పాలకుల పరంగా వాళ్ళ వైపు కఠిన చర్యలు తీసుకోవడంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. లెక్కలేని ఆరోపణలు వాళ్ళ మీద ఉన్న 980 ఎకరాలు అక్కడ జేసీ వెంకటేష్ ద్వారా వీళ్ళకి దఖలపరచబడ్డ ఆరోపణలు వచ్చిన 142 ఆస్తులు ఇతని ఎలక్షన్ అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదు అని చెప్పని ఇతని చేత దాడులు, దౌర్జన్యాలకి గురయ్యి ఇతని మీద ఇంకొక పార్టీ తరఫున ప్రత్యర్థిగా పోటీ చేసిన బోడే రామచంద్ర యాదవ్ అతని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేస్తున్న అంశంలో కూడా ప్రభుత్వ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా కొంత చూసి చూడడం ధోరణి ప్రదర్శిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజుకి అతని ఈ విధమైన బరితెగింపు వ్యవహారశైలి కనపరచగలుగుతున్నారు అని సగటు తెలుగుదేశం శ్రేణులు భావిస్తా ఉన్నారు. దీర్ఘకాలంలో తెలుగుదేశం నాయకత్వానికి కూడా ఇబ్బందికరంగా మారే అంశం. తెలుగుదేశం శ్రేణుల్లో పెరుగుతున్న ఈ అన్రెస్ట్ ని 100కి 100 అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ విధమైన అక్రమాలకి, అరాచకాలకి, దాడులకి, దౌర్జన్యాలకి, అవినీతికి పాల్పడ్డ నాయకుల్ని ఇంకా ప్రజా జీవితంలో ఇంత స్వేచ్ఛగా వాళ్ళని మసగలిగే వెసులుబాటు కల్పించడం అనేది ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాలి మనం.